రాజులకు కింగ్స్కున్న పొజిషన్ క్యారెక్టర్ ఏంటంటే వార్ఫేర్ క్యారెక్టర్. ఆమేన్ చెప్పాలి. కింగ్స్ స్తోత్రం, కింగ్స్కున్న స్తోత్రం వార్ఫేర్ స్ట్రాటజీలో, వార్ఫేర్ హిస్టరీలో 100% ఎప్పుడు గెలిచే వాళ్ళు కాదు, కానీ వాళ్ళు జయించడానికి కొరకు, వాళ్ళ యొక్క రాజ్యంను విస్తరించడానికి కొరకు వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆర్మీ ఒక్కసారి ముందు వెళ్తుంది, తర్వాత ఇంకొకసారి ఏం చేస్తుంది, వెనక వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే న్యూ స్ట్రాటజీ, న్యూ అండర్స్టాండింగ్, న్యూ ప్లాన్లో మరలా వెళ్తారు, పట్టుకుంటారు. తర్వాత ఎనిమీస్ వస్తారు. ఎనిమీస్ వస్తున్నప్పుడు ఎంత పొసెస్ చేశారో హాఫ్ ఆఫ్ ప్లేస్ లాస్ అవుతుంది. మరలా అదే ప్లేస్కి మరలా వెళ్తారు. అక్కడ నుంచి ఇంకా ఒక లెవెల్కి వెళ్తారు. వెళ్తున్న వాళ్ళు వస్తారు, వెనక వస్తారు. వాళ్ళు వెనక వచ్చారు కాబట్టి వాడు ఓడిపోలేదు, వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి గెలిచలేదు. వాళ్ళ యొక్క రాజ్యం ఎన్ని కాలం ఉందో అన్ని కాలం వరకు యుద్ధం ఉంటుంది. మనం ఏమనుకున్నామంటే ముందుకు వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత జయించాం చెప్పి అక్కడే ఆగిపోతాం. ఆమేన్ చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఒక అటాక్ వచ్చిన తర్వాత ఏమవుతాం, వెనక వస్తాం. ముందుకు వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రం, వెనక వచ్చిన తర్వాత దేవుని మీదే ఆత్రం. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మమ్మల్ని దేవుడు ఏ స్థాయిలో సృష్టించారో ఆ ప్యాటర్న్ని దేవుడు ఎప్పుడు మార్చుకోరు. ఎందుకంటే ఆ స్థాయిలో నిలిపించిన తర్వాత ఆ స్థాయికి తగ్గిన వార్ఫేర్ ఫైటింగ్ మనము చేయాల్సినదే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నప్పుడు మీరు ఏ ప్యాటర్న్లో ఉన్నారో ఆ ప్యాటర్న్ తను తగ్గించుకున్నారు. ఎందుకంటే అది ఆయన యొక్క వార్ఫేర్. అది ఆయన కంప్లీట్ చేశారంటే మీ యొక్క వార్ఫేర్లో మీరు ఒక కంప్లీషన్లో మీరు వెళ్ళవచ్చు. పౌలు అంటున్నారు స్తోత్రం, మంచి పోరాటం, నేను మంచిగా యుద్ధం చేశాను, విశ్వాసంను కాపాడుకున్నాను. ఆమేన్ చెప్పాలి. నా పరిగెత్తు ముగించాను, ఇదిగో నీతి క్రీడం నా కొరకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా చెప్పాలి. జీసస్ స్తోత్రం మమ్మల్ని రక్షించడానికి కారణం కేవలం సేవ్డ్ పీపుల్గా పెట్టడానికి కొరకు కాదు, ఆయన కుమారుడుగా మాత్రం కాదు, ఆయన కుమారుడు యొక్క స్వారూప్యంలో పాలు పొందాలి, ఆయన స్వారూప్యంగా మారాలి. అదే ఆయన యొక్క ప్రణాళిక. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ హెవెన్కి వెళ్ళారంట, పరలోకం వెళ్ళారంట. ఆయనకి కేరళలో ఆయన స్తోత్రం హెవెన్లీ ఎక్స్పీరియన్స్లో స్తోత్రం అందరూ జీసస్ లాగా కనపడుతున్నారంట. జీసస్ ఆయనని దర్శించినప్పుడు వీళ్ళిద్దరు మాత్రం వెళ్తున్నారు. వెళ్ళి హెవెన్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరు కూడా వేరే ఇమిటేషన్ లేదు. చూస్తున్న వాళ్ళందరూ ఒక్కటేలా కనపడుతున్నారంట. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అప్పుడు నాకు ఎందుకయ్యా అందరూ ఇట్లా జీసస్ లా కనబడుతున్నారు, ఇక్కడ జీసస్ ఎవరు, ఇప్పుడు మాట్లాడేది నేను జీసస్ దగ్గరనేనా అని చెప్పి ఈయన క్వశ్చన్ అడిగారంట. అప్పుడు ఆయన అన్నారంట, అక్కడ యేసయ్య అన్నారంట, యేసు రక్తం ద్వారా కడుగబడిన కళ్ళు కలిగిన వాళ్ళకి వేరేలాగా చూడడం రాదు. అందరినీ నాలాగానే, నా స్వరూప్యం లాగానే, నా రూపం లాగానే చూడగలుగుతారు. చర్చ్లో ప్రాబ్లం ఏం తెలుసా, మనకి కొన్ని స్పెక్ట్స్ ఉంది. ఊటీలో ఒక గుర్రం ఉండే, నవ్వుతున్నా చూడండి. ఆ గుర్రం అన్ని తలకాన కొరుకుతా ఉంది. ఎందుకయ్యా కొరుకుతుంది అని చెప్పి చూస్తే ఏమేమో చేశారు, కొట్టారు, తిట్టారు, బంధించారు. అన్న జుట్టు చూస్తే ఏం చేసేసింది, కొరికేసేది. చివరిగా ఒకరు వచ్చి ఏం చేశారంటే ఆయన కళ్ళులో ఒక అద్దం ఉంది, అది పచ్చ కలర్ అద్దం. అది తీసేసిన తర్వాత ఇప్పుడు మరి అది గడ్డి తీయడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా చెప్పాలి. అట్లానే మన యొక్క రియల్ హెవెన్లీ ఐ స్తోత్రం ఏదో ఒక స్తోత్రం స్పెక్టాక్లర్స్ ద్వారా కవర్ అయింది. అందుకొరకే మమ్మల్ని అందరినీ తేడాగా చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఫినిష్ అయిపోతున్నాను. స్తోత్రం. యేసు ప్రభువారు యెషయా ప్రవచనం 52:14, యెషయా ప్రవచనం 52:14, 53:10 రెండు వాక్యం చదవండి.
Isaiah chapter 52 verse 14 and 53 verse 10. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే మనిషి రూపం కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయమొందితిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఓకే, యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి చెప్పబడుతున్న ఈ పిక్చర్ ఆమె చెప్పాలి. యేసు ప్రభువారు సిలువకి వెళ్ళడానికి మునుపు ఆయన ఏ బలి ఆవాలి అంటే సర్వాంగ దహన బలి ఆవాలి. ఈ సర్వాంగ దహన బలికున్న ప్యాటర్న్ ఏమంటే స్తోత్రం, అది మెడ నరకాలి, రక్తం కారాలి, చర్మం అన్నీ ఏం చేయాలంట చెప్పడాలి. ఆమె చెప్పాలి. మీకు ప్రొఫెషనల్ స్కిన్ తీసేస్తారు కదా, వాళ్ళు ఏ డ్యామేజ్ లేకుండా తీస్తారు. ఆమె చెప్పాలి. మేము సమ్టైమ్ మనకి చర్చిలో ఏదైనా ఫంక్షన్ ఉంటుంటే మేము చెర్లాపల్లి నుంచి మేకలు తీసుకొస్తాం, గొర్రెలు తీసుకొస్తాం. ఆ తోలు దొక్కలుగా అయిపోతుంది, చీల్చి పడేసి రైట్ లెఫ్ట్ ఎట్లా కానీ తోలు పోయినా చాలా చేస్తాం. ఎందుకంటే మాకు అది స్కిన్ అవుట్ చేయడం అనేది కాదు ప్రాముఖ్యం, ఎలాగానే స్కిన్ అవుట్ చేయాలి, అట్లా ఉంటుంది. అది షేప్లెస్గా ఉంటుంది. యేసు ప్రభువు వారి యొక్క శరీరంలో ఉన్న ప్రతి స్కిన్ ఏమైందంటే చీల్చి పడేసినట్టు. అది తల నుండి అరకాల వరకు. ప్రైజ్లా చెప్పాలి. ఒక జూయిష్ హిస్టరీ చెప్తుందంట, స్తోత్రం, 5000 అబౌవ్ వూండ్స్ ఆయన బాడీలో ఉందంట కౌంటింగ్లో. కానీ అదిని కంప్రెస్ చేసి, ఇప్పుడు ఒకటే చోట్ల 10 గాయాలు ఉంటాయి కదా, అది అన్ని కంప్రెస్ చేసి ఒక్క గాయంగా సెపరేట్ చేస్తే 360 వూండ్ ఆయన బాడీలో ఉందంట, తల నుండి అరకాల వరకు 360 గాయము. ఎందుకు ఆ 360 స్తోత్రం ఆ వూండ్ అంటే, మన క్యాలెండర్లో గ్రెగరియన్ క్యాలెండర్లో 365 డేస్, కానీ జూయిష్ క్యాలెండర్లో 360 డేస్. వాళ్ళకి చెప్తున్న మెసేజ్ ఏమంటే, సంవత్సరంలో ఒక్క రోజు కూడా నీవు రోగంలో ఉండడానికి, శిక్షలో ఉండడానికి, బాధలో ఉండడానికి, అవమానం ఉండడానికి, అపవాదికి అధికారం ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలో ప్రతి రోజుకు అవసరమైన పరిష్కారము నేను నీకోసం చేశాను. కాబట్టి నీ భయపడవద్దు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి గాయము మనకు ఒక మెసేజ్ ఇస్తుంది, ఒక హోప్ ఇస్తుంది. ఆయన సర్వాంగ దహన బలి. రెండవది భోజన బలి అని ఒక బలి ఉంది. ఈ బలి లేవికాండంలో ఉంది, టైం లేదు. ఈ బలి ఎట్లా అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం పిండిలో ఒక బ్రెడ్ లాగా తీసుకుని వచ్చి బలిపీఠంలో పెడతారు. మనం అనుకుంటున్నాము పిండి అంటే మిషన్లో ఇచ్చి తిప్పి కర్రని చెప్పి. తర్వాత కొన్ని కాలంలో ఏమైందంటే ఈ కల్చర్ చేంజ్ అయ్యి తర్వాత స్టోన్లో ఏం చేస్తారు, తిప్పి తీసుకుని వస్తారు. ఇది అట్లా కాదు. ఆ కాలంలో చాలా పెద్ద రాడ్, పెద్ద వుడెన్ రాడ్ ఉంటుంది కదా, అదిని పట్టుకొని గోధుమలు ఇట్లా గుంపగా పెట్టి కొడతారు. కొడుతున్నప్పుడు స్తోత్రం, అది ఇన్స్టెంట్గా పౌడర్ అవుతుంది, లేకపోతే లాట్ ఆఫ్ టైం కదా. యేసయ్యని కొట్టినప్పుడు స్తోత్రం అలాగా కొట్టారంట. యేసయ్య మీద ఉన్న వచ్చిన వూండ్ బీట్నింగ్ అంతే నార్మల్ బీట్నింగ్ కాదు, శరీరం మొత్తం ఏమైంది, నలిగిపోయింది. అందుకొరకే నర రూపం ఆయనకు పోయింది. ఎందుకంటే దేవుని యొక్క సృష్టిలో ఆదాము దేవుని యొక్క కుమారుని క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నారు. కానీ ఆ రూపము ఆదాముకి కోల్పోయినప్పుడు ఏ స్టాండర్డ్లో పోయిందంటే, స్తోత్రం, సిలువలో యేసు ప్రభువు వారి యొక్క శరీరంలో ఉన్న స్కిన్ అని, ఫేస్లో ఉన్న స్కిన్, మనమందరూ ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు అక్కడక్కడ గీతలు పడి ఉంటాయి. కానీ యాక్చువల్లీ వాళ్ళ యొక్క స్తోత్రం బియర్డ్ని చీల్చినప్పుడు స్కిన్తో పాటు చినిగిపోయిందంట.
ఫేస్ లో ఉన్న ప్రతి స్కిన్ చినిగిపోయిందంట. ఐబాల్ బయటికి ఓపెన్ గా ఉంది. స్తోత్రం. బాడీలో ఉన్న ప్రతి స్కిన్ స్తోత్రం ఓపెన్ గా చినిగిపోయి వేలాడుతుంది. దాంట్లోంచి రక్తం కారుతుంది. ఆయనని అంత టార్మెంట్ చేసి ఆయన పైన ఒక వస్త్రం పెట్టేసి స్తోత్రం ఏం చెప్పారు తెలుసా? రాజు అన్నారు. ఎటువంటి రాజు తెలుసా? ఆదాము రాజస్థానం కోల్పోయినప్పుడు అపవాది చేసిన సెలబ్రేషన్ అది. అపవాది స్తోత్రం ఆదాము ముందు చేసిన సెలబ్రేషన్. ఆ అవమానంని మనుషులకు చూపిస్తున్నారు. ఎటువంటి స్థానంలో పోయావు నువ్వు, ఆ స్థానంలో ఉన్న పెయిన్ ఏంటి, ఆ పెయిన్ని నీవు ఇంకా మోయడానికి అవసరం లేదు. ఆ పెయిన్ని నేను మోసుకున్నాను చూడు, ఇంకను నీ వేదనలో ఉండడానికి వీల్లేదు. నీ ఒక రాజస్థాయికి రావాలి. అదే నేను నీకు ఇస్తున్న కుమారత్వం. సన్షిప్ ఈజ్ నాట్ అ నార్మల్ సన్షిప్, ఇట్ ఇస్ అ కింగ్షిప్. ఇది సాధారణ మనకు వచ్చినది కాదు, ఇది హెవీ ప్రైజ్ ఇచ్చారు నా యేసయ్య.